కాళేశ్వరం అధికారులను విచారిస్తున్నారు కమిషన్ సభ్యులు. ఇవాళ మరికొంతమంది ఇంజనీర్లను విచారిస్తారు. కాళేశ్వరం నిర్మాణంలో అధికారులు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో మాకెలాంటి పాత్ర లేదని తప్పించుకునే ధోరణిలో కొంతమంది ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం నిర్మాణంలో తప్పిదాలు జరిగాయని, అందుకే మేడిగడ్డ డ్యామేజ్ అయిందని కమిషన్ ముందు కొంతమంది అధికారులు చెబుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసి కేవలం ఏజెన్సీ సంస్థలతో కలిసి ఆగం చేసి కాళేశ్వరం నిర్మించారంటున్నారు మరికొందరు అధికారులు. కాళేశ్వరం నిర్మాణంపై ఏ ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన సమాచారం లేదనేది కమిషన్ ముందు స్పష్టం అవుతుందని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అవకతవకలకు సంబంధించి మరి కొంతమంది ఇంజనీర్లను అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించమని చెప్పుకుంటున్న గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఇవాళ కమిషన్ ముందు ఒక్కొక్క తప్పిదాలు బయటపడుతున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నుంచి ఇటు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కావచ్చు, చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, ఆ కింది స్థాయి అధికారులు కావచ్చు, మొత్తం కూడా ఒక్కొక్కరి ఆ చిట్టా అంతా కూడా కమిషన్ ముందు బయటపడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కమిషన్ ముందు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ఉన్నారనేది కూడా తేటతెల్లం అవుతుంది. ఎవరికి సంబంధం లేకుండా కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కమిషన్ ముందు చెబుతున్నటువంటి తీరు కాళేశ్వరం డ్యామేజ్ అయిందనడానికి నిదర్శనంగా అధికారులు నిలుస్తున్నారు. ఒకరేమో పై అధికారులు ఏం చెప్తే అది చేశామని చెప్తున్నారు. మరికొంతమంది గత ప్రభుత్వ అధికారులు ఏం చెప్తే అది చేసినామని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అధికారులు చెప్తున్నారు. కానీ టీడీఓకి సంబంధించిన చీఫ్ నరేందర్ రెడ్డి కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, కాళేశ్వరం డిజైన్ లో మాకు సంబంధం లేదు, ఏజెన్సీ సంస్థలు ప్రభుత్వమే డిజైన్ చేసినాయి, ఫార్మాలిటీ కోసం మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు అనేది టీడీఓ అధికారులు చెప్తున్నారు. ఇట్లా ఎవరికి వారు అధికారులు తమ మీద నుంచి తప్పించుకునే ప్రయత్నమే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ ఏదైతే బహిరంగ విచారణలకు సంబంధించిన అధికారులు చూస్తున్నప్పుడు ఎవరికి వారు తప్పించుకునే ధోరణి కనిపిస్తుంది. ఇక రేపు అంటే వచ్చే వారంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి బ్యూరోక్రాట్స్ అంటే చీఫ్ సెక్రటరీలు కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఏం చెప్తారు? అసలు అధికారులే ఇంత పెద్ద మొత్తంలో తప్పిదాలు ఉన్నాయి, నిర్లక్ష్యం ఉంది, 1,00,000 కోట్ల కాళేశ్వరం ఆగమాగం చేసి మొత్తం కూడా పూర్తి స్థాయిలో దానికి డ్యామేజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఏ విధంగా టెస్టులు చేసిరు, దాన్ని ఏ విధంగా నిర్మాణం చేసిరు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. రేపు బ్యూరోక్రాట్స్ అంటే చీఫ్ సెక్రటరీలు వచ్చి ఏం చెప్తారు కమిషన్ ముందు అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు ఈ విచారణ అంతా పూర్తయిన తర్వాత ఇంజనీర్లు కావచ్చు, చీఫ్ సెక్రటరీలు కావచ్చు, ఆ తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల జోలి కూడా వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.